నిధి, నువ్వు కొంచెం ఎడంగా జరుగు. శ్వేతాశ్వానికి కళ్ళెం బిగించి జీను సర్దిన నిధికి అశ్వత్థామ హెచ్చరిక వినిపించింది. నిధి అశ్వపాలకుడి వైపు చూశాడు. తిరుగుబాటు చేయకుండా బుద్ధిగా నిలబడిన అశ్వాన్ని నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు అతను. అతనికి అశ్వత్థామ కంఠం వినిపించినట్టు లేదు. ఆయన తనని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందువల్ల తనకు మాత్రమే ఆయన కంఠధ్వని వినిపించేలా ఉంది. జీను సర్దేసి నిధి దూరంగా జరిగాడు. అతని చూపులు గుర్రం మీదే ఉన్నాయి. ఎందుకో ఒక్కసారిగా గుర్రం శరీరం జలధరించింది. తోక ఆవేశంగా అటూ ఇటూ బంగారు రంగు వింజామరలా కదిలింది. చెవులు నిక్కబొడుచుకున్నాయి. తల దేనికో అంగీకరిస్తున్నట్లు క్రిందికి పైకి ఊగింది. నిధి, అశ్వాన్ని తీసుకువెళ్ళు. ఈ క్షణం నుండి నువ్వు నడవమన్నట్టు నడుస్తుంది, ఆడమన్నట్టు ఆడుతుంది. గుర్రం మీద చేయి చేసుకోవడం కాదు కదా, ఈగను కూడా వారనీయవద్దు సుమా, అశ్వత్థామ హెచ్చరిస్తూ అన్నాడు. అలాగే ఆర్య, నిధి అన్నాడు. అశ్వపాలకుడు కళ్ళు చిట్లించాడు. ఏమిటో అన్నారు? నన్ను ఉద్దేశించే అన్నారా? నిధి నాలుక కరుచుకున్నాడు. అబ్బే, నిన్ను కాదు, గుర్రాన్ని అడిగాను. ఆర్య అననా అని. తెల్ల గుర్రానికి మహారాజు గారు ఎప్పుడో నామకరణం చేశారు. దాని పేరు వాయు. ఆ పేరుకే స్పందిస్తుంది. ఓహో, జవనాశ్వం అన్నావు కదా, వేగానికి తగిన పేరు. ఆ పేరుతోనే పిలుస్తాను, నిధి నవ్వుతూ అన్నాడు. తలుపు తెరిస్తే వెళ్ళిపోతాను. భయం లేదా? తలుపు తెరిచి నేను దూరంగా వెళ్ళేదాకా గుర్రాన్ని బయటికి తీసుకురాకండి, అశ్వపాలకుడు ముందు జాగ్రత్త అన్నాడు. శ్వేతాశ్వము నాకు మచ్చిక అయిపోయింది, భయపడకు, నిధి ధైర్యం చెప్పాడు. నా నా భయం అదే, అంత త్వరగా మచ్చికైపోయిందే, ఎంత త్వరగా తిరగబడుతుందో అని అంటూ కటకటాల గొళ్ళెం తీసి దూరంగా పారిపోయాడు అశ్వపాలకుడు. నిధి కళ్యాణ్ణి వదులుగా తన భుజం మీద వేసుకుని బయటికి నడిచాడు. వాయు, రా వెళ్దాం అంటూ ముందు కడుగులు వేశాడు. వాయు వినయంగా అతని వెంట ఠీవిగా నడవసాగింది. అశ్వపాలకుడు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు. శ్వేతాశ్వం నిధి వెనకాలే గోవు వెంట దూడలా వినయంగా వెళ్తోంది. వందలాది గుర్రాల సకిలింతలతో అంతసేపు మారుమోగిన ప్రాంగణంలో ఇప్పుడు సకిలింతలు లేవు. గుర్రాలు అటూ ఇటూ యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆశ్చర్యం నుండి తేరుకున్న అశ్వపాలకుడు గుర్రాల మధ్య వేగంగా వెళ్ళి కటకటాల తలుపు తెరిచాడు. నిధి గుర్రంతో పాటు కటకటాల అవతలికి వెళ్ళాడు. తలుపు వెంటనే మూసుకుంది. నిధి ఆగి వెనుదిరిగి చూశాడు. చాలా గుర్రాలు గోడ అటువైపు నుండి మోరలపైకెత్తి శ్వేతాశ్వాన్ని చూస్తున్నాయి. నిధి అశ్వపాలకుడికి చిరునవ్వుతో ధన్యవాదాలు చెప్పాడు. గజశాల ఆవరణ గుండా వెళ్ళి ప్రధాన ద్వారం దాటాడు. రాజవీధిలో శ్వేతాశ్వం వాయు రాజసం ఉట్టిపడేలా నడుస్తోంది. దాని మీద నిధి టీవీగా కూర్చున్నాడు. రాజవీధిలో అటూ ఇటూ వెళ్తున్న జనం గుర్రాన్ని నిధిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీరదశమి నాడు ప్రత్యర్థి కేసరిని చిత్తు చేసిన నిధి అందరికీ తెలుసు. ముత్యాలు విసిరికొట్టినందుకు నొచ్చుకున్న మహారాజు యోధుడైన నిధికి శ్వేతాశ్వాన్ని బహుమతిగా ఇచ్చి ఉంటారనుకుంటున్నారు జనం. తెల్లగుర్రం ఆవరణలోకి ప్రవేశించింది. నవనీత లేడిలా గెంతుతూ ఉత్సాహంగా అరుస్తూ ఎదురుగా వచ్చింది. నిధి గుర్రం ఆగి దిగి సుడిగాలిలా వస్తున్న చెల్లెలి కోసం సిద్ధంగా ఉన్నాడు. చూడగానే గాలిలా దూసుకురావడం, సమీపించగానే అలసటతో తన మీదికి వాలిపోవడం నవనీత అలవాటు. లేగదుళ్ళలా వేగంగా వచ్చి తటాలను ఆగి సోలిపోతున్న చెల్లెల్ని పొదవి పట్టుకున్నాడు నిధి. ఎంత తెల్లగా ఉందో మల్లెపువ్వలా, నవనీత అంది. ప్రత్యేకంగా ఎన్నిక చేసి ఎక్కి వచ్చాం, నిధి అన్నాడు గర్వంగా. ఆ బంగారు గీత ఏంటి అన్నాయ్? నవనీత గుర్రం మీదున్న గీతను చూస్తూ అడిగింది. ముట్టుకోవచ్చా? నిధి మాట్లాడకుండా చెల్లెలి కందరీగా నడుమును రెండు చేతులతో పట్టుకున్నాడు. ఏం జరుగుతుందో నవనీత ఊహించేలోగా ఆమెను అవలీలగా బొమ్మను ఎత్తినట్టు ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టాడు. నవనీత కేరింత కొడుతూ అప్రయత్నంగా కళ్ళేణ్ణి పట్టుకుంది. నిధి ఆమెను వదిలేసి ముందుకు నడిచాడు. గుర్రం నిధిని నీడలా అనుసరిస్తోంది. అన్నాయ్. నిధి ఆగాడు. తిరిగి చూశాడు. అతను ఆగగానే గుర్రం ఆగింది. ఇదేంటన్నాయ్, నువ్వు సాగితే సాగుతుంది, ఆగితే ఆగుతుంది, ఇంత త్వరగా ఎలా నేర్పించావు?
నేను నేర్పలేదే, అది మన మంత్రం మహిమ, నిధి నవ్వుతూ అన్నాడు. మంత్రమహిమ? ఇదిగో నీ మంత్రమహిమను మాయం చేస్తా, నవనీత ఉల్లాసంగా అంది. నిధి గడప ముందు పక్కపక్కనే నిలుచుని ఉత్సాహంగా చూస్తున్న తల్లిదండ్రుల వైపు చిరునవ్వు నవ్వుతూ కదిలాడు. గుర్రం కదిలింది. నవనీత కళ్ళెం బిగబట్టి ఆపే ప్రయత్నం చేసింది. గుర్రం ఆగలేదు. నిధి వెంట టీవీగా నడుస్తోంది. మంత్రమహిమ. శ్వేతాశ్యం చాలా అందంగా ఉంది నాన్న, కొన్నావా? ఎంత? తల్లి ప్రశ్నించింది. నిధి ఆమెను చిరునవ్వుతో చూశాడు. మహారాజు గారి కానుక. కానుకేమిటి కానుక? దివాణానికి నీతో అవసరం కలిగింది, అందుకు ఇచ్చి ఉంటారు. పని ముగించుకుని తిరిగి రాగానే తీసుకుంటారు. అరుంధతి చిన్నగా నవ్వింది. అమ్మ మాట అబద్ధం కాదేమో. నిధి చిరునవ్వుతో అంటూ నవనీతను గుర్రం మీద నుంచి దింపాడు. అన్నాయ్, మన గుర్రానికి పేరుందా? పెట్టావా? నవనీత అడిగింది. మహారాజు గారు ఎప్పుడో నామకరణం చేసేశారు. ఇది జవనాశ్యం అంటే ఏమిటో తెలుసా? మహావేగంగా వెళ్ళే అశ్వం. అంచేత వాయు అనే సార్థక నామధేయం పెట్టారు. ఆ పేరుకు గుర్రం బాగా అలవాటు పడిపోయింది కూడా. అలాగా? నవనీత గుర్రం వైపే చూస్తూ అంది. వాయు అంటూ పిలిచింది. గుర్రం ఆమె వైపు తల తిప్పి చూసింది. అవునన్నాయ్, నువ్వు చెప్పింది నిజమే. గుర్రానికి నేను ఏదైనా తినిపించాలి. పాపం నన్ను కాసేపు మోసిందిగా. ఏం పెట్టమంటావు? అభ్యూషం. ఏంటి? నవనీత కళ్ళు చిట్లిస్తూ అంది. అభ్యూషమే అంటే ఏంటో తెలియదా? గుగ్గిళ్ళు. వెళ్ళు, శనగలు చక్కగా ఉడికించి గుగ్గిళ్ళు సిద్ధం చేయి. గుగ్గిళ్ళు అనే ముందే చెప్పొచ్చుగా. నవనీత చెప్పుతున్నట్టు అని ఇంట్లోకి పరిగెత్తింది. వాహనం కూడా వచ్చిందంటే సాహసయాత్ర చేయబోతున్నావన్నమాట, అరుంధతి కొడుకుతో అంది. వెళ్ళక తప్పదు, కన్నతల్లి వీరమాత అని నిరూపించాలిగా. ఏం నాన్న? నిధి ఉత్సాహంగా అన్నాడు. అవునవును, నిరూపించాల్సిందే. ఎన్ని యుద్ధ విద్యలు నేర్చినా, ఎంతో గొప్ప వీరుడిగా రూపొందించినా తండ్రిని వీరపిత అని అనరుగా. కర్దముడు అసూయ నటిస్తూ అన్నాడు. మగబతకే అంత. తల్లి వీరమాత, పెళ్ళాం వీరపత్ని, అంతే. ఎంతైనా తల్లి తల్లే, భార్య భార్యే. అరుంధతి కంఠంలో లీలగా గర్వం ధనించింది. కాదనే మొనగాడెవడు? మొగుడి వల్ల అంటే ఆ మహావీర కర్దముడి వల్ల వీరపత్ని అయ్యావు. కొడుకు వల్ల వీరమాత అవబోతున్నావు. నేను ఇప్పటికీ వీరమాతను అయిపోయాను. వీరదశమి నాడు వీరకేసరి కొడుకు మహావీరకేసరిని నా కొడుకు మట్టి కరిపించాడు. కళ్ళారా చూశాను. మీరు రాలేదుగా. కొడుక్కి గాయాలవుతాయేమో అన్న పిరికితనంతో మందు నూరుతూ కూర్చున్నారు. అరుంధతి నవ్వింది. నాయనా నిధి, నీ వీరమాతని ఇంట్లోకి తీసుకెళ్ళు, కడిగేస్తోంది. కర్దముడు నవ్వారు. అరుంధతి, నిధి ఇద్దరూ నవ్వారు. ఎప్పుడు నాయనా నీ ప్రయాణం? అరుంధతి అడిగింది. అమ్మ చేతి వంట అమృతం అన్నారుగా అమ్మ. కడుపారా భోంచేసి. నవమి ఘడియలు వచ్చేశాయి. రేపు సూర్యోదయం వేళకి శుభఘడియలున్నాయి. ఆ సమయంలో ప్రయాణం మంచిది. అప్పుడు బయలుదేరుతున్నావు, కర్దముడు అన్నాడు. అలాగా? అలాగే నాన్న అంటూ గుర్రాన్ని నీడపట్టుకు తీసుకెళ్లాడు నిధి. అరుంధతి ఇంట్లోకి వెళ్ళింది. కర్దముడు గున్నమామిడి చెట్టు కిందున్న అరుగువైపు అడుగులు వేశాడు. అరుగు మీద కూర్చుని నిధి వైపు చూశాడు. నిధి శ్వేతాశ్వాన్ని నిమురుతున్నాడు. అతని చేతి మీద కండరాలు, నరాలు కదులుతూ కనిపిస్తున్నాయి. తన కొడుకుది కండలు తిరిగిన శరీరం, నిరంతర వ్యాయామం. ఖడ్గయుద్ధంలో, గదాయుద్ధంలో, ముష్టియుద్ధంలో క్రమం తప్పని సాధన అతని శరీరాన్ని ఆరోగ్య విగ్రహంలా ఉంచాయి. భయం లేదు. నిధిని, అదే నిధుల్ని మూటగట్టి తెస్తాడు. నిధి స్థానంలో తను ఉంటే మహారాజు కోరితే నవనిధి సాధనకు వెళ్లకుండా ఉండేవాడు కాదు. అర్థించే వ్యక్తి బలవంతుడైనా బలహీనుడైనా సహాయం చేయడం మానవ ధర్మం అయినప్పుడు అది వీరుడి విధి. తన కొడుకు వీరుడు, విధి నిర్వహణకు వెళ్తున్నాడు. విజయోస్తు అని దీవించడం తన విధి. కర్దముడు సగర్వంగా గుండె నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు. పూజాగృహంలో విగ్రహాల ముందు దీపాలు వెలుగుతున్నాయి. నేతి వాసన కమ్మగా వ్యాపిస్తోంది. పూజ ముగించిన కర్దముడు పీట మీద నుండి లేచాడు. గంట వాయిస్తూ కర్పూర నీరాజనం సమర్పించాడు. అరుంధతి, నవనీత, నిధి నీరాజనాన్ని కళ్ళకద్దుకున్నారు. నిధి చూపులు విగ్రహాల మీద నుండి వాటి ముందు మొన ఉత్తరం వైపు ఉండేలా పెట్టబడి ఉన్న ఖడ్గం మీదకు మళ్ళాయి. పసుపు, కుంకుమ,
అక్షతలు, పువ్వులు ఖడ్గం మీద అలంకరించి ఉన్నాయి. కత్తి మనకు నిమ్మకాయ గుచ్చబడి ఉంది. కర్దముడు పళ్ళెంలో కర్పూరం ఉంచి మళ్ళీ వెలిగించాడు. ఖడ్గానికి నీరాజనం ప్రత్యేకంగా సమర్పించాడు. పళ్ళేన్ని ఖడ్గం ముందు ఉంచాడు. అందరూ కళ్ళకద్దుకున్నారు. కర్దముడు నిధి వైపు చూశాడు. నిధి, నీకు తెలుసు, ఇది మన తాత ముత్తాతల నాటి ఖడ్గం. తరతరాల నుండి పరంపరంగా వస్తున్న రక్షణ సంపద ఇది. తీసుకో, శ్రేష్టమైన ఆయుధం, అచ్చి వచ్చిన ఆయుధం. దీనిని దుర్వినియోగం చేయకు, ఆత్మరక్షణకు ఉపయోగించు. అక్షతలను, పుష్పాలను నెమ్మదిగా కిందికి రాలుస్తూ నిధి కత్తిని అందుకున్నాడు. 2 చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. నుదుటిని కత్తి మీద ఆంచాడు. ఆయుధ దేవత అయిన దేవిని స్మరించాడు. తండ్రి వైపు చూశాడు. నేను ఎవ్వరి మీదకు దండయాత్రకు వెళ్ళడం లేదు నాన్న. ఈ ఖడ్గం ఆత్మరక్షణకే అంకితం. శుభం విజయోస్తూ తన పాదాలంటి నమస్కరిస్తున్న నిధిని దీవిస్తూ అన్నాడు కర్దముడు. అమ్మా అంటూ నిధి తల్లి పాదాలకు నమస్కరించాడు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా లాభంతో రా తండ్రి, అరుంధతి ఆశీర్వదిస్తూ అంది. నవనీత నిధి దగ్గరగా జరిగి అతని చేతిలోని కత్తికి నమస్కరించింది. నిన్ను రక్షిస్తూ ఉండమని కత్తికి మొక్కుకున్నాను అన్నాయ్ అంది నవ్వుతూ. అమ్మా, నాన్నల ఆశీస్సులు, నీ మొక్కులు తోడు, ఇంక నాకు భయమేమిటి? నిధి నవ్వుతూ అన్నాడు. అరుంధతి గోడలో ఉన్న అరలోంచి చిన్న బాకును దాని వరతో పాటు యువతలికి తీసింది. నిధి వైపు తిరిగింది. ఇది నా ఆత్మరక్షణ కోసం మా అమ్మ నాకు పెళ్లి కానుకగా ఇచ్చింది. బాకును జాగ్రత్తగా ఉంచుకో. ప్రతి చిన్న అవసరానికి అంత పెద్ద కత్తి ఉపయోగించలేవుగా. అమ్మ అందించిన బాకును తీసుకుని దట్టీలు దోపుకున్నాడు నిధి. అమ్మ చెప్పింది నిజమే. చిన్న చాకు లాంటి ఆయుధం అవసరమే తనకు. ప్రయాణ సమయంలో కాయల్ని, పళ్ళని కోయడానికి ఉపయోగపడుతుంది. ఆ బాకుని భద్రంగా తిరిగి తేవాలి. దాన్ని మా అమ్మ తన కూతురికి ఇచ్చినట్టు నేను నా కూతురికి ఇవ్వాలి, అరుంధతి అంది. నిధి చిరునవ్వుతో తలాడించాడు. ఇక నీ కొడుక్కి అన్నం పెట్టు, 4 ముద్దలు తిని బయలుదేరుతాడు. సూర్యోదయం అవుతున్నట్టుంది, కర్దముడు అన్నాడు.